సరిగ్గా కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం ఎంట్రీ ఇస్తోంది. చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. గుండెల మీద చేసుకుని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క కామెంట్, మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ అడగట్లేదు. త్వరలో కొత్త సంవత్సరం కొన్ని గంటలు రాబోతుంది. కొత్త ఆశలతో మనం అది అడుగు పెడతాము. ఏడాది మనకు కలిసి వస్తుందని, ఆర్థికంగా స్థిరపడతామని ఆశతో ఉంటాం. అలాగే జనవరి 1వ తేదీన చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, జనవరి 1న చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదే సమయానికి చేస్తున్న టైంలోనే రోహిణి నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు ప్రతి 3 రోజులకి లేదా 2 రోజులకి తన రాశిని మారుస్తూ ఉంటాడు. ఈసారి కొత్త సంవత్సరం రోజున రాశిని మారుస్తుండడంతో 3 రాశులకి బంగారం రోజులు ప్రారంభమవుతాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. ఆ రాశుల వివరాలు చూద్దాం. కన్యా రాశి అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు తోడవుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. గతంలో ఎదురైన నష్టాల నుంచి బయటపడతారు. అడ్డంకులన్నీ తొలగిపోతే అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలని, సానుకూల ఫలితాలని కలిగిస్తాయి. వృషభ రాశి ఈ రాశి వారికి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. కారణం చంద్రుడు సొంత రాశి వృషభ రాశి కావడం వల్లే. కొత్త సంవత్సరం మొదటి రోజునే ఈ రాశి వారు కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. అలాగే డబ్బుకు సంబంధించిన విషయంలో కూడా సానుకూలంగా మార్పులు జోడు చేసుకుంటాయి. కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుంభరాశి కుటుంబంలో శుభకార్యం ఉంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. తల్లిదండ్రులతో అనుబంధం బలోపేతమవుతుంది. తల్లిదండ్రుల నుంచి కుంభరాశి వారికి ఆస్తి కలిసి వచ్చే రోజులు స్టార్ట్ అయినాయి జనవరి 1వ తారీఖు నుంచి. అంతేకాకుండా మీ ఆలోచనలన్నీ సానుకూలంగా ఉండేలా చూసుకుంటారు. కొత్త సంవత్సరాన్ని సూపర్ హిట్గా స్టార్ట్ చేస్తారు. అన్ని శుభాలతో స్టార్ట్ చేస్తారు కుంభరాశి వారు. ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది కుంభరాశి వారికి. కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని అసలు మీరు భయపడకల్లా, ఆలోచించకల్లా, దాని గురించి బెంగపు కూడా పెట్టుకోకల్లా, అంత బాగుంటుంది. అలాగే కర్కాటక రాశి వీరికి బృహస్పతి విపరీత రాజయోగం కర్కాటక రాశి జాతకులకి సానుకూలంగా ఉంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి వారి సంపద పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల్లో అపారమైన విజయాలను సాధిస్తారు. కర్కాటక రాశి వారి కెరీర్లో ప్రధానమైనటువంటి విజయాలు వస్తాయి. వృశ్చిక రాశి విపరీతమైన రాజయోగం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది. పరిశోధనలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మకర రాశి విపరీత రాజయోగం మకర రాశి జాతకులకు అన్ని విధాలుగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు. మకర రాశి జాతకులకి ఈ సమయంలో వర్తక వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు పురోగతిని సాధిస్తారు. 2026 సంవత్సరం వీరికి బ్రహ్మాండంగా అద్భుతంగా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత ఎక్కువ మందికి మీ ఫ్యామిలీ గ్రూప్స్, వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఈ లింక్ని తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ చేయండి. అందరూ తెలుసుకుంటారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.